ఎముకలు కొరికే చలి, తినడానికి తిండి దొరకదు, వాతావరణం అనుకూలించలేదు. అయినా వెనకడుగు వేయలేదు. సమస్యలను అధిగమిస్తూ పర్వతారోహణలో ముందుకు సాగిపోయారు. ధీరోదాత్తురాలిగా ప్రపంచంలోనే 6 ఎత్తైన పర్వతాలను అధిరోహించారు. ఆమె ఆంధ్రప్రదేశ్ పోలీసుకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన ఆక్టోపస్ ఎస్పీ రాధిక. పర్వతారోహణలో ఎదురైన అనుభవాలను ఈటీవీతో ప్రత్యేకంగా పంచుకున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. సాహసమే ఊపిరిగా పోలీస్ వృత్తిని ఛాలెంజ్గా తీసుకొని 7 ఖండాల్లో 7 ఎత్తైన పర్వతాలని అధిరోహిస్తూ అంతర్జాతీయంగా పోలీస్ శాఖకు గుర్తింపు చెందిన ఆక్టోపస్ ఎస్పీ రాధిక ప్రస్తుతం మనతో ఉన్నారు. వారి ప్రయాణం ఎలా సాగింది వారిని అడిగి తెలుసుకుందాం. ఒకవైపు పోలీసు ఉద్యోగాన్ని చేస్తూ మరోవైపు 7 ఖండాల్లో ఉన్నటువంటి 6 పర్వతాలని ఇప్పటికే మీరు అధిరోహించారు. అది ఎలా సాధ్యపడింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? 7 సమ్మిట్స్ ఛాలెంజ్ అంటే ప్రతి ఖండంలో 7 ఖండంలోని ఎత్తైన పర్వతాన్ని ఎక్కడాన్ని 7 సమ్మిట్స్ ఛాలెంజ్ అంటారు. అంటార్టికాలోని మౌంట్ విన్సన్ ఎక్కడం ద్వారా 6 ఖండాల్లోని పర్వతాలను పూర్తి చేసినట్లయింది. వీటన్నిటికీ నాకు ప్రోత్సహిస్తున్నటువంటి మా పోలీస్ బాసెస్, మా డీజీ గారికి, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్, మా అడిషనల్ డీజీ ఆక్టోపస్ నళిన్ ప్రభాత్ గారికి, సీఎం గారికి ఫస్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చినందుకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. భారతదేశ పతాకాన్ని, ఏపీ పోలీస్ ఫ్లాగ్ని అక్కడ ఎగరేసినందుకు ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నానండి. మీరు ఈ పర్వతారోహణ వైపు ఎలా మొగ్గు చూపారు? ఎవరైనా మీకు ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఫస్ట్ నుంచి ఫిట్నెస్ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసేదాన్ని. ఈవెన్ మా పోలీస్ ట్రైనింగ్లో కూడా, డిఎస్పీ ట్రైనింగ్లో నేను అవుట్డోర్లో ఉమెన్ టాపర్ని. సో ఆ ఫిట్నెస్ అలా మెయింటైన్ చేసుకుంటూ ఉండడంతో నేను పోనీని పోటర్ని తీసుకోను అనేసి మొత్తం కాలినడక నా లగేజ్ నేను మోసుకుంటూ మౌంట్ కైలాస్కి వెళ్ళానండి. మానస్ సరోవర్ యాత్ర చేశాను. అది గమనించి నాతో పాటు ఉన్నటువంటి నా ఫ్రెండ్ అమ్మాయి నాకు సజెస్ట్ చేసింది, నువ్వు ఫిట్గా ఉన్నావు కదా, నువ్వు మౌంటైనీరింగ్ కోర్స్ ఎందుకు చేయకూడదు అని. అలా నేను మౌంటైనీరింగ్ వైపుకు మొగ్గు చూపాను. ఒక మనిషిని పర్టికులర్గా రోల్ మోడల్గా తీసుకొని నేను మౌంటైనీరింగ్లోకి రాలేదు. బట్ సక్సెస్ సాధిస్తున్న, ఏదైనా గోల్ పెట్టుకుని సక్సెస్ సాధిస్తున్నటువంటి ఏ మహిళ అయినా సరే వాళ్ళని చూసి నేను ఇన్స్పైరింగ్గా ఫీల్ అవుతాను. పర్వతారోహణలో ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ అని చెప్తూ ఉంటారు. ఆ ఎవరెస్ట్ను మీరు మొదటిసారిగానే ఎంచుకున్నారు, ఎక్కారు. మీరు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? నేను మౌంటైనీరింగ్ కోర్స్ చేసిన తర్వాత ఫస్ట్ ఇండియాలోని ఒక 3 పీక్స్ ఎక్కానండి. గోలప్ కాంగ్రీ జమ్మూ కాశ్మీర్లోది, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో ఉన్న మౌంట్ మెంతోసా, కార్గిల్ రేంజ్లో ఉన్నటువంటి మౌంట్ కున్. ఈ 3 ఎక్కిన తర్వాత ఇంకా నేను ఫిట్గా ఉన్నాను, హైట్స్ ఎక్కగలను. ఎందుకంటే లాస్ట్ పీక్ ఎవరెస్ట్ ఎక్కడానికన్నా ముందు లాస్ట్ పీక్ మౌంట్ కున్ 7000 మీటర్లు. కాబట్టి నేను ఎవరెస్ట్ ఎక్కాలనే ఉద్దేశంతో నేను అప్లై చేసుకున్నాను, ఎవరెస్ట్ ఎక్కుతాను అనేసి. అది టఫ్గా ఉంటుందని తెలుసు, చాలా చలిగా ఉంటుందని తెలుసు. దానికి తగినట్లు నేను బాగా రిగరస్గా ట్రైనింగ్ చేసి వెళ్ళడం జరిగింది. నేను చైనా సైడ్ నుంచి ఎవరెస్ట్ని క్లైంబ్ చేశాను. రీసెంట్ అంటార్టికా క్లైంబ్లో మాత్రము సమ్మిట్ అయిపోయిన తర్వాత బేస్ క్యాంప్ వచ్చి మమ్మల్ని తీసుకెళ్లాల్సిన ఫ్లైట్ వెదర్ బాగలేక ఆగిపోయింది. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ అంటార్టికా అంట, గత 20 సంవత్సరాలు ఎప్పుడూ జరగలేదు. ఫ్లైట్ ఆగిపోయింది ఫాగ్ వల్ల. 10 రోజులు మేము బేస్ క్యాంప్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. మా దగ్గర ఉన్న రేషన్ 3-4 డేస్కి సరిపడా ఫుడ్ ఉంది. ఫ్యూయల్ కూడా మంచును కరిగించి నీళ్లు చేసుకొని ఆ నీళ్లు తాగాలి, ఆ నీళ్లతోనే వండుకోవాలి. అంత రేషన్ పెట్టుకోవడంతో తినడానికి కూడా సరైన ఫుడ్ లేక, బయటికి వెళ్ళలేక, వర్చువల్గా ఓపెన్ ఎయిర్ జైల్లో ఉన్నట్లు మొత్తం మంచు -25 to -30 degrees ఉన్న చలిలో ఆ టెంట్లోనే వెయిట్ చేస్తూ ఏమీ చేయలేని పరిస్థితి. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండడం అనేది కూడా ఒక సవాలే. ఎక్కువ సోషలైజింగ్కి అలవాటు పడిన వాళ్ళు మౌంటైన్స్లో ఉండలేరేమో అని అనిపిస్తుంది. మీరు పర్వతారోహణ చేసేటప్పుడు ఫుడ్ దొరకపోవడంతో కొన్నిసార్లు పచ్చళ్ళు కూడా వేసుకొని తిన్నారనేటువంటి మీరు ఎలా అనిపిస్తుంది మీకు ఆ సమయంలో? నేను నిజమేనండి, ఫుడ్ సరిగ్గా దొరకదు. నేనైతే ప్రియా పికిల్స్ తీసుకెళ్ళి బ్రెడ్ పైన ప్రియా పికిల్స్ కొన్ని, రెడీ టు ఈట్ ఎంటీఆర్ ఫుడ్ కొన్ని దొరుకుతాయి, జస్ట్ హాట్ వాటర్ యాడ్ చేస్తాయి అవి. అలాంటి కొన్ని ఫుడ్స్ పర్సనల్గా నేను క్యారీ చేశాను. వాటి వల్ల కొంత నేను సర్వైవ్ కాగలిగానండి. అయితే మీకు కుటుంబ పరంగా ఎలాంటి ప్రోత్సాహం ఉంటుంది? మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మా హస్బెండ్, మా పిల్లలు, మా 2 అబ్బాయిలు, మా మదర్ అందరూ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారండి. ఫిట్నెస్ అనేటువంటిది ఎప్పుడు పెరుగుతుండటంతో పాటు ఎప్పుడు సైమల్టేనియస్గా అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. మీరు దానికి సంబంధించినటువంటి శిక్షణ కానీ, తర్వాత ఎక్కడైనా ఎవరి దగ్గరైనా కోచింగ్ తీసుకోవడం, ఇటువంటి ఎక్కడెక్కడ చేయటం జరిగింది? ఫిట్నెస్ని మాత్రం మనం మెయింటైన్ చేసుకోకపోతే ఎంత మంచి మౌంటైనీరింగ్ శిక్షణ తీసుకున్నా కూడా ఫిట్నెస్ లేకుంటే ఎక్కలేము. సో ఫిట్నెస్ కోసం, ఎస్పెషల్ ఎవరెస్ట్ కోసం అయితే నేను డైలీ 5 kilometers రన్ చేసేదాన్ని. 20 kg బ్యాక్ ప్యాక్ వేసుకొనేసి ట్రెడ్మిల్ మీద ఇన్క్లైన్ పెట్టుకొని, అంటే 10 to 15 హైట్లో పెట్టుకొనేసి వాకింగ్ చేయడం.
ఒక 10 km వాక్ చేయడం, ఇది డైలీ చేసేదాన్ని. బేసిక్గా ఏంటంటే హైట్స్ వెళ్లే కొద్దీ ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది గాలిలో. దాన్ని మన బాడీ అడ్జస్ట్ కావాలి అంటే కార్డియో ఎక్సర్సైజ్ చేయాలి, సో దట్ లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. దానికోసం స్విమ్మింగ్, అండర్ వాటర్ స్విమ్మింగ్ చేసేదాన్ని. రన్నింగ్ మాత్రం రెగ్యులర్గా చేసేదానండి. ఇది ఏ మౌంటైనీరింగ్ ఎక్స్పెడిషన్ ఉన్నా లేకపోయినా రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటండి? 7 summits పూర్తి చేయాలనేది ఫస్ట్ ఇమీడియట్గా నా ముందున్నటువంటి లక్ష్యం అండి. బట్ నాకు అవకాశం కనుక వస్తే నేను చేయాలనుకున్నది, లేక నేను మామూలుగా చేస్తున్నది ఏంటంటే, ఎక్కడైనా లేడీస్కి ఒక పరిధి విధించద్దు అనేసి, నువ్వు ఆడామె కాబట్టి నువ్వు ఇవి చెయ్యొద్దు అనేసి ఎవరిని ఆపకూడదు అని వాళ్ళకు ప్రోత్సాహం ఇస్తే ఏదైనా సాధిస్తారు అని చెప్పడానికి నన్ను నేను ఉదాహరణగా చూపాలనుకుంటున్నాను. అదే నా లక్ష్యము. స్త్రీలని ఎంకరేజ్ చేసే విధంగా ఏ ప్రోగ్రామ్ ఉన్నా వాటిలో నేను పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మేడం మీకు ఈటీవీ నుంచి. ఇది ప్రస్తుతం ఎస్పీ గారు చెప్తుంది. మొత్తం మీద మహిళల అంటే అబల కాదు సబల అని నిరూపిస్తున్నారు. అయితే మహిళలకు కనుక ఖచ్చితంగా అవకాశాలు ఇస్తే ఎవరెస్ట్నైనా సులువుగా అధిరోహిస్తారు అనటానికి నిదర్శనంగా ఇప్పుడు మన రాధికా గారు మన పక్కనే ఉన్నారు. ఇదే విధంగా పూర్తి స్థాయిలో మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తే ఖచ్చితంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, మంగళగిరి.